కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు వాగ్దానాలు అమలు చేయాలని ప్రభుత్వంపై ఛార్జ్ షీట్ విడుదల చేస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గౌతమ్ రావు అన్నారు. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల్లో మహిళలకు 2500 రూపాయల పెన్షన్ ఊసేలేదన్నారు. హైదరాబాద్లో ఒక ఇల్లుకు కూడా కట్టిన దాఖలాలు లేవన్నారు. బస్తీలో నాణ్యత కాలిన పాఠశాలలు ప్రారంభిస్తామని చెప్పి ఇప్పటికీ దాన్ని ప్రారంభించలేదన్నారు. ఏదైతే ఎలక్షన్స్ అప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు హామీలు నెరవేర్చకుండా ఏ విధంగా విజయోత్సవ సభలు జరుపుకుంటా ఉందో భారతీయ జనతా పార్టీ అడుగుతా ఉంది. కాబట్టి ప్రజల తరఫున వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు గ్యారంటీలు నెరవేర్చాలని చెప్పి ప్రజల తరఫున మేము ఈ యొక్క ఛార్జ్ షీటు రాష్ట్రంలో మరియు అసెంబ్లీ వారికి కూడా అన్ని 119 అసెంబ్లీ కూడా ఈ యొక్క ఛార్జ్ షీట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు అంబర్పేట అసెంబ్లీ నుంచి ఒక ఛార్జ్ షీట్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో 6 గ్యారెంటీలప్పుడు గతంలో అధికారులు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ప్రజలు తెలంగాణ వచ్చితే మా యొక్క బతుకులు బాగుపడతాయని చెప్పి ఆలోచనతో ఆ ఉద్యమంలో పాల్గొని అందరూ కూడా తెలంగాణ సాధించుకున్నారు.